UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ విన్నారు కదా సార్, ఏం చెప్తారు మీరు వీళ్ళ గురించి? ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేడం ఇక్కడ ఒకటి ఏంటంటే రవి ఒక అమ్మాయికి బహుశా రవి ఇక్కడ ఖచ్చితంగా బక్రా వేయడం మన అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ చెప్పడానికి ఏముంది, ఆ అమ్మాయి వచ్చింది చూడటానికి చక్కగానే ఉంది, ఆ అమ్మాయి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ఎందుకు దగ్గరికి శారీరకంగా రావట్లేదు? ఓకే, నాకు ఏదో ఫిజియలాజికల్గా ఒక ప్రాబ్లం ఉంది, లేదంటే నేను మెంటల్గా రెడీగా లేను అనేటటువంటిది ఏదో ఒకటి జనరల్గా ఈ కామన్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే అన్కన్జ్యూమేటెడ్ మ్యారేజెస్ అంటూ ఉంటారు, సహజంగా మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆమె సెక్సాలజిస్ట్ ఆల్సో. సో వచ్చినప్పుడు ఏంటంటే సహజంగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం, అదేంటంటే ఒక డాక్టర్గా మనకు అర్థం అవ్వక్కర్లేదు, ఎదురుగా ఉండేటటువంటి భర్తకు కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ ఎందుకు శారీరకంగా కలవలేకపోతున్నారు అనేటటువంటిది ఆ చూడచక్కటైనటువంటి ఒక సమాధానం వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే రవి విషయంలో బహుశా ఏంటంటే పనిలో నిమగ్నం అవటమా, డబ్బులు సంపాదించేటటువంటి దాంట్లో నిమగ్నం అవటమా, లేదంటే అతి మంచితనం, అతి వినయం, లేదంటే ఇష్టమైనటువంటి అమ్మాయి ఈరోజు కాకపోతే రేపు మారుతుంది అనేటటువంటి ఉద్దేశమా? ఎక్కడా కూడా దీన్ని విశ్లేషించేటటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు రవి. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, వాళ్ళు చేసినటువంటి పని తప్పంటారా, బూత్ అంటారా, నేరం అంటారా, ఘోరం అంటారా అనేటటువంటిది ఎన్ని పదాలైనా కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి సంబంధానికి మనం వాడేయచ్చు రవి. దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ బహుశా ఏంటంటే సంవత్సరం పాటు నీ నెత్తి మీద ఇలా నీళ్లు జల్లించుకుంటూ ఇలా ఉన్నావు చూడు, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది చూడు, బహుశా ఈ సంవత్సరం నీ జీవితంలో నిన్ను కాపాడుకుని ఉండేవాడువేమో. బహుశా ముందుగానే ఈ వీళ్ళు చేసేటటువంటి దుశ్చర్యని కొద్దిగా ఓపెన్ మైండ్తో ఆలోచించేటటువంటి అవకాశం నువ్వు తీసుకుని ఉంటే కనుక బహుశా ఈరోజు ఇక్కడ కూర్చోవలసినటువంటి అవసరం లేదు. ఈ పంచాయతీ అక్కడ పెద్దల సమక్షంలోనే పెట్టి సింపుల్గా విడాకులు తీసుకుంటావో, ఆ అమ్మాయి పరువే తీస్తావో, లేదంటే ఇంకో కేసు పెట్టి వాళ్ళని బొక్కలో వేస్తావో, అదంతా ఏదైనా చేసి ఉండేవాళ్ళు. నేను అనుకోలేదు సార్, ఫస్ట్ డబ్బు సంపాదించాలి కదా, తర్వాత ఏదైనా చేయాలి. అదే దానికే వస్తున్నాను. ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్గా ఈ అమ్మాయి ఎందుకో నీకు అయిస్థితి చూపెడుతుంది. పోనీ ఇంట్లో ఒక హౌస్ వైఫ్గా ఇష్టపూర్వకంగా చేసేటటువంటి పనులను కూడా పోస్ట్పోన్ చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం చూపెట్టలేదు, నీకు చూపెట్టట్లేదు. ఆఖరికి ఏ స్థాయి వరకు ఇగ్నోరెన్స్ అంటే కనుక, నువ్వు పగలు రాత్రి డ్యూటీ చేసి నువ్వు అన్యాయం అయ్యో బాధపడ్డా, అంతవరకు నాకు అర్థమైంది. ఏ స్థాయి వరకు ఇగ్నోరెన్స్ అంటే కనుక, ఒక ఆడపిల్ల 5 నెలల ఆడపిల్ల అమ్మాయి ప్రెగ్నెన్సీ క్లియర్ కట్గా కనిపిస్తుంది. పట్టించుకోడు కదా సార్. ఫస్ట్ బాబు నువ్వు ఆగుతావా? ఇంకా ఆపేసి నీ స్పీచ్లు. ఆ ప్రెగ్నెన్సీ అక్కడ క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి ఒక గర్భం కూడా కనిపించట్లేదు. ఎందుకయ్యా ఆ మాత్రం కూడా తెలియదు? అట్లీస్ట్ ఫిజియలాజికల్ సైన్స్ కానీ, లేదంటే సైకలాజికల్ సైన్స్ కానీ, ఆ అమ్మాయి బాడీ పరమైనటువంటి చేంజెస్ కానీ మనకు క్లియర్ కట్గా అందరికీ కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నప్పుడే ఆ అమ్మాయి 10 మినిట్స్లో మనకి ఈ అమ్మాయి ప్రెగ్నెంటా అనే డౌట్ ఇక్కడ కూర్చునే పెద్దవాళ్ళకి మాకు అనిపించింది. నీకు కనిపించలేదు అంటే కనుక సంవత్సరం పాటు ఇంకేమనుకోవాలి? సంవత్సరం కాదులే, 5 నెలల క్రితం నుంచి ఇప్పుడు వరకు జరిగినటువంటిది లేదండి. ఎందుకంటే నేను రాత్రి 10ంటికి వస్తానండి, 10ంటికి వచ్చేటప్పటికి ఆవిడ పడుకుంటాను. ఏమయ్యా, నువ్వు శారీరకంగా కలవనప్పుడు నీకు ఒక ఆలోచన రావాలి, ఎందుకు ఈ అమ్మాయి రోజు రోజుకి ఆ అమ్మాయి కడుపు ఎందుకు పెద్దగా అవుతుంది అనేటటువంటి మినిమం కామన్ సెన్స్. ఇవి ఏ అసెస్మెంట్స్ చేయకుండా ఈరోజు ఇక్కడ కూర్చుని అతను దొరికే అప్పుడు వాస్తవానికి ఏంటంటే, ఆ అబ్బాయిని నువ్వు రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు డెలివరీ ఇవ్వటానికి వెళ్ళి అన్నీ షాకింగే నీ జీవితంలో. ఏంటంటే నీ ఫస్ట్ నైట్ వేరే వాడి ఫస్ట్ నైట్ అయ్యింది. నువ్వేమో వచ్చి వేరే చోటకి వెళ్తే కనుక ఎంతమంది జీవితంలో ఇది జరుగుతుందో నాకు తెలియదు. కానీ మామూలుగా ఒక ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తే కనుక అక్కడ నీ భార్య నగ్నంగా వచ్చి డెలివరీ తీసుకుని టప్మని నీ మొహం మీద తలిపేసేస్తే కనుక, ఇదేంటి నా భార్య ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పి ఒక 10 నిమిషాలు అక్కడ వెయిట్ చేయటమో, లేదంటే ఇరుగు పొరుగును పిలిచి అక్కడే పంచాయతీ పెట్టడమో, ఇది ఎవిడెన్సు. ఎంతకాలం నా భార్య దొరకపోవటానికి ఇదనమాట కారణం. ఇది బంగారమైనటువంటి ఎవిడెన్స్. ఇక్కడ ఎంత కావాలంటే అంత సేకరిద్దాం అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా నెక్స్ట్ డెలివరీ ఎప్పుడు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి అక్కడేమో వచ్చి మీ ఆవిడ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు అడిగావు, అప్పుడు తేరుకున్నావు. అంటే వాస్తవానికి నాకేమనిపిస్తుంది అంటే రవి, నిన్ను ఖండిస్తున్నాను, తిట్టిస్తున్నాను అన్నది కాదు. ఒక అవగాహన, ఒక ఆలోచన, తొందరగా ఇందులోంచి బయటపడాలి, పెద్దలను ఇన్వాల్వ్ చేయాలనేటటువంటి ఆలోచన నీకు ఉండాలి. డెలివరీలు ఇవ్వటము, డబ్బులు సంపాదించడం, డెలివరీలు ఇవ్వటం, డబ్బులు సంపాదించడం ఒకటే కాదు. ఇది కూడా నీ జీవితంలో ఒక భాగమే. నువ్వు మోసపోతున్నావు, ఘోరంగా మోసపోతున్నావు. ఆఖరికి వీళ్ళు వచ్చి చెప్పేటటువంటి అంశం ఏంటి? ఎలా ఉంది వీళ్ళు కదా? 10 సంవత్సరాల పాటు వీళ్ళు వెళ్ళి కలిసి ప్రయాణం కాదు. మా ఆయన తాగుతాడండి, తాగిన తర్వాత కొడతాడండి, అనుమానిస్తాడండి, కాబట్టి నేను అందులోకే ఆ జీవితంలో ఉండలేక నా పాత బాయ్ ఫ్రెండ్తో మళ్ళీ కలిసిపోయాను అనేటటువంటి కథ వీళ్ళు బయటకు వెళ్ళి చెప్పడానికి ఒక అవకాశం అనమాట ఈరోజు. ఇందాక అంటుంది కదా అమ్మాయి, దానికి వాడు వక్కాలతో చెప్తున్నాడు కదా. వాడు ఏమంటున్నాడు?
ఏమంటే అవునండి అస్సలు చూసుకోడండి, తిండి కూడా పెట్టడండి, అసలు ఒక మనిషిగానే ట్రీట్ చేయడండి, ఆ అమ్మాయి అవసరాలు కూడా చూసుకోడండి, పైపెచ్చు తాగొచ్చి హింస పెడతాడండి అని చెప్పి. సో వీళ్ళిద్దరు కలిపి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఈరోజు హింస పెట్టేటటువంటి భర్తను భరించలేక పాత బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయినటువంటి మేఘన. అదే కరెక్ట్ కదా సార్? ఫుడ్ పెట్టలేను సార్, నేను డ్యూటీకి వెళ్ళాలా, వీళ్ళకి ఫుడ్ చేసి పెడతా ఉన్నారు, రూమ్ ఫుడ్ పెట్టాలా సార్, నేను చూసుకోవాలంటే. తప్పలేదు నాన్న, డ్యూటీకి వెళ్తాం, ఎంత డ్యూటీ అన్నా చేసుకో, ఎంతన్నా కష్టపడు, ఎంతన్నా సంపాదించు, ఓపిక అవకాశం ఉన్నప్పుడు డబ్బులు సంపాదనలో పట్టడం అనేటటువంటిది గ్రేట్. దానికి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. నీలాగే అందరూ కష్టపడాలి. ఆ అమ్మాయి కష్టపడకపోయినా వేరే చోట నుంచి ఫ్రీ గిఫ్ట్లు తెచ్చుకుంటున్నా, నువ్వు బయటికి వెళ్ళి కష్టపడి ఇంటిలో పది చూసుకుంటున్నావు, అంతవరకు ఓకే. కానీ ఒక ఆడపిల్ల నా దగ్గరికి ఎందుకు రావట్లేదు సంవత్సరం బట్టి అనేటటువంటి మినిమం ఇంగితం లేదు. ఈ అమ్మాయి నేను లేనప్పుడు ఎక్కడికి వెళ్తుందనే ఆలోచన లేదు. ఈ రోజు ప్రెగ్నెంటే, 5వ నెల ప్రెగ్నెంట్ అయినటువంటి ఆడపిల్ల అంత పెద్ద కడుపు వేసుకుని అక్కడ కూర్చుని ఇంట్లో పనులు చేసుకుంటున్నటువంటి ఆడపిల్ల నీకు కనిపించట్లేదంటే కనుక డ్యూటీ ఒకటే కాదు, నీ జీవితం కూడా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. అది అర్థమవుతుందా? అర్థమైంది సార్. కృష్ణకి ఖచ్చితంగా ఏదో ఒక హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేది ఏదో ఉంది మేడం. ఎందుకంటే ప్రేమ సార్, అది అదే ప్రేమకి నిర్వచనం నువ్వు మాకు చెప్పక్కర్లేదు, కానీ ప్రేమ గురించి మేము నీకంటే గొప్పగా వర్ణిస్తాం. కానీ అదే దయచేసి ఒక 2 నిమిషాలు. కృష్ణ స్పీడ్ చూస్తుంటే ఏంటంటే కనుక మేడం, ఇది వీళ్ళిద్దరిది అసలు ప్రేమ అంటారా, లేదంటే నలుగురిని మోసం చేసి అసలు ప్రేమ అనేటటువంటి పదం వాడటానికి అసలు వీళ్ళకి అర్హత ఉందా లేదా అని నాకు అనిపిస్తుంది. ఒక పక్క నుంచి ఏమంటున్నారు, ఎందుకయ్యా మీరు ప్రేమించుకున్నప్పుడు పెద్దలో పెళ్లి చేయనప్పుడు మరి మేము అలాగే ఉండాలి కదా సార్? నీ వరకు వస్తానమ్మా కదమ్మా, నీ వరకు వస్తా. అదే నేను ఇప్పుడు అదే డిఫైన్ చేస్తున్నాను. పెద్దలు ఒప్పుకోనప్పుడు, పెద్దలు అడ్డం పడినప్పుడు, పెద్దలు మేము చచ్చిపోతాము, మీ క్యాస్ట్లు అడ్డంగా వస్తున్నాయి, క్యాస్ట్లు కరెక్ట్ కాదు కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి చేసే ఉద్దేశం లేదు మాకు, మీరు ప్రేమించుకుంటే ప్రేమించుకున్నారు, కానీ ఇక్కడతో ఆ ప్రేమకి తుది పలుకు పలికి మేము చూపెట్టేటటువంటి పెళ్లిని చేసుకోండి అనేటటువంటి పెద్దల యొక్క మాట మీరు విని ఈ పెళ్లి చేసుకున్నారంటే దాని అర్థం ఏంటి? అది కూడా ప్రేమేగా. అది నేను అడుగుతున్నా. ఒక్క నిమిషం కృష్ణ ఆగు. ప్రేమగా చూసుకోవాలి కదా కృష్ణ. డాక్టర్ గారు మాట్లాడేటప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడొద్దు, చాలా సార్లు అప్పటి నుంచి నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, ఆగు. సో అక్కడ ఆ ప్రేమని ఈరోజు త్యాగం చేసి, అంటే ముందు చూపు లేకపోవటం అనేది ఏంటంటే కృష్ణ యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది అంటే కనుక ఈరోజు ఏదో విధంగా ఈ అమ్మాయిని తన వశం చేసుకోవాలి. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే కనుక బయట వెళ్ళి తాళి కట్టేసేయాలి. ఒకప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ వేరే తాళి కట్టినా కూడా ఆ అమ్మాయిని ఫస్ట్ నేనే అనుభవించాలి. ఈ లెక్క ఏదైతే ఉందో అంటే ఎక్కడికక్కడ మన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో మనం ఆ అమ్మాయిని గెలుచుకుని ఆ అమ్మాయిని నేను ఏదో విధంగా నేను ఇచ్చేయాలి. దీనికి ఎంతమంది నాశనం అయిపోయినా పర్లేదు, అందులో చాలా సెకండరీ. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అసలు రవి గురించి ఇక్కడ ఎవరన్నా ఆలోచించారు అంటే కనుక నమ్మశక్యంగా లేదు, ఎవరు ఆలోచించలేదు. ఆఖరికి ఏంటంటే మీరు ప్రేమ ఇది ప్రేమ కాదా, పెద్దలు ఒప్పుకోకపోతే ఇలాంటి పెళ్లి చేసుకోకూడదు అని మీరు అడిగేటటువంటి మాట కృష్ణ. మరి మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు, మీ పేరెంట్స్ ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా ఖచ్చితంగా వీళ్ళ పేరెంట్స్ ఊరేసుకుని చచ్చిపోతారు, ఈరోజు చచ్చిపోతారు. ఇది చూశారు. ఏదంటే కనుక ఒక ఆడపిల్ల ఈ విధంగా ఒక మోసపూరితమైనటువంటి ఒక పెళ్లి చేసుకుని అందులోంచి బయటకు వచ్చేసి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుని అతనితో గర్భవతి అవుతుంది, ఏదైతే మా పేరెంట్స్ అప్పుడు చచ్చిపోతారని చెప్పి ఈ అమ్మాయి పిచ్చి జాగ్రత్త తీసుకుందో, ఇప్పుడు అదే మాట మీ పేరెంట్స్ని అడుగుతుంది. కానీ ఇప్పుడు మేము ఫోన్ కలుపుతాం, అదే మాట నీ పేరెంట్స్ని అడుగుతాను, తాళి కట్టింది అతనితోనా ఇతనితోనా, ఎవరితో నువ్వు గర్భవతి అయ్యావనేటటువంటిది ఇదే మాట, ఇదే దమ్ము ధైర్యంతో మీ పేరెంట్స్ని అడుగు. సార్ నేను వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా సార్, తను ఎప్పుడైనా బాధపడతా తన గ్యారెంటీ తన దగ్గరికి వస్తారు, నేను కాల్ చేసి మాట్లాడాను. ఆగయ్యా, మమ్మల్ని కంప్లీట్ చేయనివ్వండి, కంగారు పడకండి. ఫైనల్గా ఏంటంటే మేడం, ఇప్పుడు ఇది ఎక్కడికి పోతుందంటే కనుక వీళ్ళని ఆపితేనే ప్రమాదం ఏమో అని అనిపిస్తుంది. అంటే ఆబ్వియస్లీ ఏంటంటే పెళ్లి అతనితో అయిందా ఇతనితో అయిందా అనేటటువంటిది అంటే కనుక మేము ముందుగానే 4 గోళ్ల మధ్యన పెళ్లి చేసుకున్నాం అంటాం. మరి దానికి సాక్ష్యాలు ఏంటి, ఆధారాలు ఏంటంటే అవునండి అని ఇరువైపులు అంటే కనుక వాళ్ళ పెళ్లి నిజం అవుతుంది. ఇప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు. సో ఇతను పెళ్లి చేసుకునేది సెకండ్ అవుతుంది. ఎటొచ్చి ఏంటంటే పెద్దల సమక్షంలో ఇతను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దానికి న్యాయపరమైనటువంటి వ్యాలిడిటీ ఏముందన్నది మనకు త్వరగా తెలుస్తుంది కానీ మేడం చెప్తే. కానీ ఇక్కడ ఏంటంటే ఇంత అయిష్టతతో, అంటే బహుశా ఏంటంటే ఇంతకంటే భయంకరమైనటువంటి దిగజారుడు ఏముంటుంది, ఇంతకంటే భయంకరమైనటువంటి దిగజారుడు ఏముంటుంది. ప్రేమ అనేటటువంటి పదం 1కి 10 సార్లు వాడటం వల్ల ప్రేమహీనంగా కనిపించేటటువంటి పరిస్థితి. ప్రేమ అంటే ఇలా ఉంటుందా అనేది బాధ కలిగేటటువంటి పరిస్థితి. ప్రేమించుకోండి, తప్పులేదు. పెద్దల ఆశీర్వాదం తీసుకునేటటువంటి దానికి ప్రయత్నం చేయండి. 1కి 100 సార్లు ఫైట్ చేయండి, క్యాస్ట్లకు విరుద్ధంగా ఫైట్ చేయండి, మీకు కావాల్సినటువంటి సపోర్ట్ తీసుకోండి, న్యాయపరంగా పెళ్లి చేసుకోండి. ఆగకపోతే ఏం చేస్తాం? అలా ఆగకపోతే అమ్మ ఒకటేనమ్మా, నాదొకటే, నాకు అమ్మవారే దిక్కని వెళ్ళి ఒకటే పెళ్లి చేసుకున్నారు, అంతవరకు కరెక్టే. పెద్దలు ఏమొచ్చి బాధపడుతున్నారు, వాళ్ళు చచ్చిపోతారని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి పెద్దలను పక్కన పెట్టి పెళ్లి చేసుకున్నారు, అంతవరకు కరెక్టే. ఇతను ఎందుకు పెళ్లి చేసుకోవటం? ఇప్పుడు ఒకటి మీ ప్రేమ గొప్ప, ఒకటే మేఘన, అంతనే బతకాలనుకున్నా సార్, ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నాకు లేదు సార్. అదే చేద్ది కానీ మేఘన, ఒకే పాయింట్
మీ ప్రేమను కాపాడుకోలేనటువంటి ప్రయత్నంలో ఈ రోజు రవి జీవితాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు? అతను ఎందుకు అన్యాయం అవుతుంది సార్? తను ఇంకో పెళ్లి చేసుకుంటాను ఎలా పెళ్లి చేసుకుంటారమ్మా? పెళ్ళంటే విలువ లేదమ్మా. లేనప్పుడు నేను ఉండను, నేను చెయ్యాను. అమ్మా నువ్వు ఎలాగ ఉండవని మాకు అర్థమైపోయింది మేఘన, నువ్వు ఎలాగ ఉండవు. మేము ఇక్కడ బలవంతంగా మీరు ఎందుకు వచ్చారంటే కనుక ఇక్కడ నాకు కృష్ణకి పెళ్లి చేయండి, మా పెద్దలు పెళ్లి చేయరు, మీరు పెద్దలుగా ఉండి పెళ్లి చేయండి, హిట్ టీవీ ద్వారా మీరు మాకు పెళ్లి చేయండి అని ఇక్కడ కూర్చున్నప్పుడే మాకు మీకు అదేంటో అర్థమైంది. అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ ఏంటంటే మేము ఆపినా, ఎన్ని సూక్తులు చెప్పినా, ఎన్ని నీతులు చెప్పినా మీరిద్దరు ఆగరా అనేటటువంటిది మాకు పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్లో జరిగినటువంటి కొన్ని అంశాలు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేస్తున్నారు, మీరిద్దరికి ఎటువంటి శిక్ష పడాలి అనేటటువంటి అంశం గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడారు. జైలు ఇద్దరు ఒకే జైల్లో ఉంచండి సార్ మాకు. లాక్ ఏమంటావా వద్దా? మళ్ళీ కిటికీలోంచి వెళ్తా ఉండు. అంతే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.